హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి. 6 నెలలు ఇవి ఫ్రీగా అయితే అందించబోతున్నారు. అయితే ఏమేమి ఫ్రీగా ఇవ్వబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో కాని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి సంబంధించి ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ కార్డు. ఏ పని కోసమైనా దీన్ని ఉపయోగించాల్సిందే. అయితే ఈ ఆధార్ కార్డును ఎప్పటికెప్పుడు మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అనుకునే వారికి భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI శుభవార్త అయితే అందించింది. అయితే ఆధార్ కార్డులో కొన్ని విషయాలను మార్చుకోవాలంటే సెంటర్కు వెళ్లాల్సి అయితే ఉంటుంది. అయితే ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకోవడానికి చిరునామాను అప్డేట్ చేసుకునేందుకు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. 75 రూపాయలు సేవ రుసుమును 6 నెలలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ హోల్డర్లకు ప్రయోజనం అనేది కలగనుంది. ప్రస్తుతం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడిని మార్చాలన్నా వినియోగదారులు 75 రూపాయలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే UIDAI తాజా నిర్ణయం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ సేవలు పూర్తిగా ఉచితం అందించబోతున్నారు. దీంతో ఆధార్ వివరాలను సులభంగా నవీకరించుకునే అవకాశం అయితే లభిస్తుంది. అయితే ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేటర్లకు అయితే వర్తిస్తుంది. UIDAI స్పష్టం చేసింది. సేవా కేంద్రాలు లేదా ఇతర ఆఫ్లైన్ విధానాల ద్వారా ఈమెయిల్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక సాధారణ ఛార్జీలు కొనసాగుతాయి. అందువలన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఆధార్తో ఈమెయిల్ చిరునామా లింక్ చేసి ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇక ఆధార్కు సంబంధించి ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్డేట్ల సమాచారం, ధృవీకరణ సందేశాలు నేరుగా ఈమెయిల్కి అయితే చేరుతాయి. సో దీంతో ఆధార్ ఖాతా భద్రత కూడా అయితే మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మొబైల్ నెంబరు మారిన సందర్భాల్లో కూడా ఈమెయిల్ ద్వారా సమాచారం మనకు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిజిటల్ సేవలను మరింత ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి నిపుణులు అయితే చెబుతున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు తమ యొక్క ఆధార్ వివరాలను సకాలంలో అప్డేట్ చేసుకునేలా చేయడంతో పాటుగా డిజిటల్ ప్లాట్ఫామ్లు వినియోగాన్ని అయితే పెంచేందుకు UIDAI ఈ ప్రత్యేక సడలింపులను అయితే తీసుకుని వచ్చారు. ఆధార్లో ఇప్పటికీ ఈమెయిల్ చిరునామా నమోదు చేయని వారు లేదా పాత ఈమెయిల్ ఉపయోగించుకున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిదని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఉచితంగా ఈమెయిల్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉండడంతో వినియోగదారులు ముందుగానే తమ యొక్క వివరాలను ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలంటే మనకు వచ్చే నెల నుండి అనగా మనకు జూలై 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చు. ఎలాంటి రుసుము అనేది మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఉచితంగా చేసుకోవచ్చు. అయితే మీరు ఆధార్కి సంబంధించినటువంటి వివరాలు కానివచ్చు, ఆధార్కి సంబంధించినటువంటి పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైనా మీరు చేసుకోవచ్చండి. ఇవి ఉచితంగా 6 నెలల వరకు మీరు ఉచితంగా అయితే కల్పించారు. అప్పటి వరకు మీరు చేసుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో చేయని వారు వెంటనే ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.